అందరికి నమస్కారం. ఈరోజు గయానా వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అయితే ఈరోజు ఇది ది బెస్ట్ రివెంజ్ మ్యాచ్ అని అయితే చెప్పాలా. ఎందుకంటే మనకి వరల్డ్ కప్ 50 ఓవర్స్ వరల్డ్ కప్లో ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియాకి నిన్నటి మ్యాచ్తో వాళ్ళకైతే ఒక రివెంజ్ అయితే ఇచ్చేసాం. వాళ్ళకైతే ఏ బాకీ లేము మనం. ఇప్పుడు మనం బాకీ ఉంది ఓన్లీ ఒక ఇంగ్లాండ్కి మాత్రమే. ఎందుకంటే 2002లో ఇదే సెమీఫైనల్లో ఇదే ఇంగ్లాండ్ మీద మన వాళ్ళు 10 వికెట్స్ తేడాతో ఓడిపోయారు. 169 రన్స్ చేశారు మన వాళ్ళు. దాంట్లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా వాళ్ళకల్లా అలెక్సీ హెల్స్, దాని తర్వాత జాస్ బట్లర్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా మన వాళ్ళని మన వరల్డ్ కప్ నుంచి అయితే బీట్ చేసేసారు వాళ్ళు. అదే ఇప్పుడు మనం అదే ఇంగ్లాండ్తో అదే సెమీఫైనల్లో ఇప్పుడు వాళ్ళ మీద మ్యాచ్ ఆడబోతున్నాం. ఇది మనకి ఆస్ట్రేలియాకి అయితే వాళ్ళకి చెల్లించేసాం. ఇప్పుడు మిగిలింది ఇంగ్లాండ్కి ఒక్కదానికే. ఈరోజు దానికి కూడా ఈరోజు అయితే చెల్లించేస్తారు మన వాళ్ళు. అయితే ఈరోజు మ్యాచ్ కనుక మనం చూస్తే ఫస్ట్ పిచ్ రిపోర్ట్ చూద్దాం. పిచ్ రిపోర్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఖచ్చితంగా స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ అనేది చెప్పాలి. ఇక్కడ స్కోర్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. 160 రన్స్ కంటే ఎక్కువ కూడా రావు నాకు తెలిసి అయితే ఈరోజు. దాని తర్వాత ఈరోజు ఎవరైతే టాస్ గెలుస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఫీల్డింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ వర్షం పడే ఛాన్స్ కూడా 70% ఉంది. కాబట్టి ఈరోజు వర్షం పడితే డిఎల్ఎస్ మెథడ్ అప్లై అయ్యింది. కాబట్టి ఎవరైతే ఫీల్డింగ్ చేస్తారో ఫస్ట్ వాళ్ళకైతే ఎక్కువగా అనుకూలించే ఛాన్స్ అయితే ఉంది. దాని తర్వాత మనం ప్లేయింగ్ 11 చూసుకున్నా లేదంటే నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఏవి చూసుకున్నా కానీ ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే ఇద్దరికి ఈక్వల్ ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకల్లే 4 ఆల్రౌండర్స్ ఉన్నారు, వాళ్ళకల్లే 4 ఆల్రౌండర్స్ ఉన్నారు. వాళ్ళకల్లే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ టాప్ ఆర్డర్లో ఉన్నారు, మనకల్లే టాప్ ఆర్డర్లో మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఇద్దరు బలాబలగాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడాలి. అయితే ఇక్కడ మనం స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ కాబట్టి మనకల్లే 3 స్పిన్నర్స్ ఉన్నారు. ఆ 3 స్పిన్నర్లో కుల్దీప్ యాదవ్, దాని తర్వాత మనకి అక్షర్ పటేల్, జడేజా. వీళ్ళ 3 ఈరోజు పూర్తి కోటా వేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. దాంతోపాటు మనం పేస్ అటాక్ చూసుకున్నట్టయితే బుమ్రా, దాని తర్వాత హర్షదీప్ సింగ్, దాని తర్వాత హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు చాలా మంచిగా వేసాడు. లాస్ట్ మ్యాచ్ ఒక్క మ్యాచ్లో మాత్రమే కొంచెం స్కోర్ ఎక్కువ ఇచ్చాడు. అయినా సరే మనకైతే బౌలింగ్ అటాక్లో చాలా మంచిగా కంపేర్ టు ఇంగ్లాండ్తో కంపేర్ చేస్తే మన బౌలింగ్ అటాక్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. దాని తర్వాత మనం బ్యాటింగ్ అటాక్లో చూసుకున్నట్టయితే మనకి విరాట్ కోహ్లీ ఒక్కడే కొంచెం ఫామ్లో కనిపించట్లేదు. దాని తర్వాత మనం రోహిత్ శర్మని చూసాం. రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో ఎంత విధ్వంసం క్రియేట్ చేశాడో. రోహిత్ శర్మ కనుక మన మ్యాచ్లో సరిగ్గా ఆడకపోయినట్టయితే మ్యాచ్ వాళ్ళు మొన్న మనకి ఆఫ్ఘనిస్తాన్ మీద ఆస్ట్రేలియా ఆడేది. రేపు ఫైనల్ కూడా ఆస్ట్రేలియాతో ఆడాల్సి వచ్చేది. కాబట్టి రోహిత్ శర్మ విధ్వంసం వల్లే మన ఆస్ట్రేలియా మీద అయితే మన వాళ్ళు గెలిచారు. దాని తర్వాత మనకి సూర్య మంచి ఫామ్లో ఉన్నాడు, దాని తర్వాత పంత్ కొంచెం మంచి క్యామియోలో ఆడుతున్నాడు. దాని తర్వాత హార్దిక్ పాండ్యా మంచి ఫామ్లో ఉన్నాడు, శివన్ డూబే కొంచెం టచ్లో కనిపిస్తున్నాడు. ఇలా మన బ్యాటింగ్ అటాక్ చాలా మంచిగా ఉంది. దాని తర్వాత జడేజాకి అంత బ్యాటింగ్ అయితే రాలేదు ఈసారి. దాని తర్వాత అక్షర్ పటేల్ కూడా చివరిలో వచ్చి కొంచెం మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇలాగా మన బ్యాటింగ్ ఆర్డర్ చూసుకున్నా లేదంటే మిడిల్ ఆర్డర్ చూసుకున్నా లేదంటే బౌలింగ్ అటాక్ చూసుకున్నా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. దాని తర్వాత మరి ఇంగ్లాండ్లో కనుక చూసుకున్నట్టయితే మన వాళ్ళు ఈసారి చేయాల్సిందల్లా ఒకటే. లాస్ట్ టైం అలెక్సీ హెల్స్, దాని తర్వాత జాస్ బట్లర్ ఒక్క వికెట్ కూడా పడకుండా వాళ్ళు మన మీద బీట్ చేశారు. ఈసారి మనం చేయాల్సింది ఏంటంటే మన బౌలర్స్ ఖచ్చితంగా పవర్ ప్లేలో ఒక వికెట్ అన్నా తీసుకోవాలి. ఖచ్చితంగా ఒక వికెట్ అయితే ఖచ్చితంగా పడే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి. అలాగే మన బౌలింగ్ అటాక్లో మనకి హర్షదీప్ సింగ్ చూసుకున్న ప్రతి మ్యాచ్లో మనకి పవర్ ప్లేలో ఒక వికెట్ అయితే ఖచ్చితంగా తీసేస్తున్నాడు. ఈరోజు కూడా అదే ఇన్నింగ్స్ కనుక హర్షదీప్ సింగ్ నుంచి వచ్చిందంటే ఒక్క వికెట్ చాలు. పవర్ ప్లేలో ఒక్క వికెట్ కనుక వాళ్ళది వచ్చిందంటే మ్యాచ్ వన్ సైడ్ చేసేయచ్చు మనం. అయితే దాని తర్వాత వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు వాళ్ళ హెడ్ టు హెడ్ స్టాట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా చూసుకున్నా కానీ లేదంటే T20 వరల్డ్ కప్లో చూసుకున్నా కానీ ఇద్దరికి హెడ్ టు హెడ్ స్టాట్స్ చాలా క్లోజ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు 23 మ్యాచెస్ ఆడారు ఇద్దరు. ఆ 23 మ్యాచెస్లో 12 మ్యాచెస్ మన వాళ్ళు గెలిచారు, 11 మ్యాచెస్ వాళ్ళు గెలిచారు. దాని తర్వాత ఇప్పుడు మనకి వరల్డ్ కప్లో చూసుకున్నట్టయితే T20 వరల్డ్ కప్లో ఇప్పటి వరకు 4 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ వాళ్ళు గెలిచారు, 2 మ్యాచెస్ మనం గెలిచాం. అయితే మన బ్యాటింగ్ అటాక్ బౌలింగ్ అటాక్ ఎలా ఉన్నా కూడా ఇక్కడ మనం ప్రీవియస్ స్టాట్స్ చూసుకున్నట్టయితే ఇద్దరికి ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు విన్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉంది అనే దాని గురించి చూడాలి. మనం ఫస్ట్ మన ప్లేయింగ్ 11 మంచిగా ఉందో చూసాం, దాని తర్వాత ప్రీవియస్ స్టాట్స్ చూసాం. ఇప్పుడు మనం చూడాల్సింది వాళ్ళ ప్లేయింగ్ 11.
సో అయితే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో కనుక చూసుకున్నట్టయితే వాళ్ళకి టాప్ ఆర్డర్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి మ్యాచ్ డిపెండ్ అవుతుంది జాస్ బట్లర్, దాని తర్వాత ఫిలిప్ సాల్ట్ మీద. సో దాని తర్వాత జానీ బెయిర్స్టో కూడా కొంచెం ఫామ్లోకి వచ్చాడు. సో ఇలాగ వాళ్ళ ముగ్గురు మీద అయితే వాళ్ళు ప్యూర్గా డిపెండ్ అవుతున్నారు. సో దాని తర్వాత హ్యారీ బ్రూక్ చూసుకున్నా అంత టచ్లో కనిపించట్లేదు. లివింగ్ స్టోన్ కూడా మనకి హార్దిక్ పాండ్యాతో కంపేర్ చేసుకోవాలి లివింగ్ స్టోన్ని. సో అలాంటి పర్ఫార్మెన్స్ కూడా లివింగ్ స్టోన్ నుంచి రాలేదు. దాని తర్వాత శామ్ కర్న్ అంత టచ్లో లేడు. సో దాని తర్వాత మోయిన్ అలీ కొంచెం సేపు నిలబడుతున్నాడు, 1-2 సిక్స్లు కొట్టేస్తున్నాడు, అవుట్ అవుతున్నాడు. సో ఇలాగా వాళ్ళ మిడిల్ ఆర్డర్ అయితే కొంచెం కన్సిస్టెన్సీ అయితే తక్కువ ఉంది వాళ్ళకి. మన మిడిల్ ఆర్డర్ చూసుకున్నట్టయితే అందరూ కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. వాళ్ళ మిడిల్ ఆర్డర్లోకి వచ్చేసరికి అంత కన్సిస్టెన్సీ లేదు. సో ఇదొకటి మనకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది ఈరోజు. సో దాని తర్వాత వాళ్ళ బౌలింగ్ అటాక్లో చూసుకున్నట్టయితే జోఫ్రా ఆర్చర్ కూడా ఈ T20 వరల్డ్ కప్లో కొంచెం స్కోర్ ఎక్కువ ఇచ్చేస్తున్నాడు. సో దాని తర్వాత వాళ్ళకి రీస్టాప్లీ కొంచెం మంచి వికెట్లు తీసుకుంటాడు. సో వీళ్ళిద్దరితో పాటుగా వాళ్ళ స్పిన్ అటాక్ చూసుకున్నట్టయితే చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఆదిల్ రషీద్ తీసుకున్న లాస్ట్ మ్యాచ్లో 1 వికెట్ తీసుకున్న మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో దాని తర్వాత లివింగ్ స్టోన్ రైట్ హాఫ్ బ్రేక్ వేయగలుగుతాడు, లేదంటే లెగ్ బ్రేక్ కూడా వేయగలుగుతాడు. సో దాని తర్వాత మోయిన్ అలీ గురించి మనందరూ తెలిసిందే. సో వీళ్ళ స్పిన్ అటాక్ చూసుకుంటే కొంచెం ఈక్వల్గా ఉంది మనతో కంపేర్ చేస్తే. సో దాని తర్వాత వీళ్ళకల్లా జోఫ్రా ఆర్చర్ కనుక కొంచెం ఏదన్నా అడ్వాన్స్గా ఈరోజు బౌలింగ్ వేసాడంటే ఖచ్చితంగా టఫ్ కాంపిటీషన్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. సో దాంతోపాటు ఈరోజు అయితే ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం అయితే చాలా కష్టం. కానీ మెయిన్గా నాకు తెలిసినంతవరకు అయితే ఖచ్చితంగా ఈరోజు ఇండియానే బీట్ చేసిద్ది. మనం లాస్ట్ 2 years క్రితం ఎలా అయితే వాళ్ళ మీద ఓడిపోయాం, సో దానికి కన్ఫామ్గా ఈరోజు రివెంజ్ అయితే రాబోతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఈరోజు 70% వర్షం పడే ఛాన్స్ ఉంది. సో అయితే ఒకవేళ వర్షం పడితే మరి ఏంటి పరిస్థితి, మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఒకవేళ వర్షం పడిందంటే దాని తర్వాత ఇంకొక 4 గంటలు అయితే ఎక్స్ట్రా టైం అయితే పొడిగించారు దీనికి. సో అయితే ఇక్కడ వర్షం ఆగిపోతే చాలు 10 hours మ్యాచ్ అయినా లేదంటే 5 hours మ్యాచ్ అయినా పెడతానికైతే ఛాన్స్ ఉంది. కానీ అసలు వర్షం ఆగకుండా పూర్తిగా పడతానే ఉంది అంటే ఆ ఎక్స్ట్రా 4 hours అప్పుడు కూడా పడతా ఉందంటే ఖచ్చితంగా మన వాళ్ళు సెమీఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం లీగ్ స్టేజ్లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా వచ్చాం కాబట్టి. సో మనకి ఆ సూపర్ ఎయిట్లో చూసుకున్నా కానీ మనం ఒక మ్యాచ్ ఓడిపోలేదు కాబట్టి మన వాళ్ళు ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫైనల్లో మనకి సౌత్ ఆఫ్రికాకి మ్యాచ్ పడే ఛాన్స్ ఉంది. సో అయితే ఈరోజు ముఖ్యంగా అయితే మ్యాచ్ రద్దు అవ్వాలి, లేదంటే మన వాళ్ళు గెలవాలి. సో మ్యాక్సిమం అయితే ఖచ్చితంగా వాళ్ళని ఓడించి వెళ్తేనే మనకి ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ జరగాలి. దాంట్లో ఇండియా అయితే గెలవాలని అయితే అనుకుందాం. సో అయితే మీరు ఈరోజు ఇండియా గెలిచిద్ది అనుకుంటున్నారా, ఓడిపిద్ది అనుకుంటున్నారా, కామెంట్లో అయితే తెలియజేయండి.